వర్మ గారు పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి అగమగోచరంగా ఉంది. వర్త్ వర్మ వర్త్ అన్నలు ఆఖరికి ఆయన బెర్తే లేకుండా చేశారు. ఎందుకంటే నిన్నటికే మొన్న అనుకుంటా నాగేంద్ర బాబు గారు పిఠాపురంలో పర్యటన చేశారు. పిఠాపురంలో పర్యటన చేసి పాపం నాగేంద్ర బాబు గారికి రాజ్యాంగబద్ధమైన పదవి ఏది లేదు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు డిఎస్పీలు అందరూ కూడా వచ్చి మరి ఏ రకంగా ఆయనకి స్వాగతం పలికారో, ఏ రకంగా ఆయనతో చర్చించారు అనే విషయం నాకైతే అర్థం కావాలి. సరే, ఏదో మనం గౌరవం ఇచ్చారు అనుకోండి. తర్వాత ఇదే నాగేంద్ర బాబు గారు పిఠాపురంలో ఏ సమస్య వచ్చినా, పిఠాపురంలో ఎటువంటి ఇది వచ్చినా థర్డ్ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీ సమస్యలను తీరుస్తాం అన్నారు. అంటే పిఠాపురంలో వర్మ గారి పని అయిపోయింది, ఫినిష్. వర్మ గారికి ఆయన బ్యాగ్ ఆయన తట్టబొట్టు సర్దుకోవడమే, ఇంకో నియోజకవర్గం చూసుకోవడం వర్మ గారి పని అయిపోయింది. ఎందుకంటే ఆయన ఫ్లెక్సీలు కడితే చించేస్తారు, ఆయన ఏదైనా ఊర్లో పరామర్శకెళ్తే ఆయన మీద దాడి, ఆయన మీద అటాక్ చేస్తారు, ఆయన కారుని ధ్వంసం చేస్తారు. నాకు ప్రాణహాని ఉంది వర్మ గారు అని మీతోనే చాలాసార్లు ఆవేదన పడుతూ మాట్లాడిన డిబేట్లు కూడా నేను చూశాను. అంటే ఎందుకు వర్మ గారిని అంత టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో అంత ముఖ్య భూమిగా పోషించినటువంటి వర్మ గారిని ఎందుకు ఇంత చిన్నబోసీలు మాట్లాడటం జరుగుతూ ఉంది? ఎందుకు ఆయన స్థాయిని తగ్గిస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించుకోలేదండి. అక్కడ నిజంగా చెప్పాలంటే వర్మ గారు చాలా గొప్ప అయిన వ్యక్తి. ఆయన స్థాయి ఆయన తగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా రకాలుగా ఆయన గెలవడానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాలుగా ఆయన సహాయం అందించారు పిఠాపురంలో. సో పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నటువంటి టీటై ఉదయ్ గారు ఏమైనా వేరే గ్యాంగ్ ఏమైనా తయారు చేసి వాళ్ళ మీదకి అటాక్ చేపిస్తా ఉన్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బయట మాట్లాడినంత విధానం కాకుండా లోపల నుంచి ఏమైనా పని చేపిస్తా ఉన్నారా? తెలియాలి. నేనైతే పవన్ కళ్యాణ్ గారు అంతలాగా ఆలోచిస్తారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. కానీ ఏం జరుగుతూ ఉంది, ఎవరు మరి కాదు లక్ష్మణ్, ఇక్కడ ఒక విషయం కాదు. ఓకే లక్ష్మణ్, వర్మ గారు పంచాయతీ అన్నది అది టీడీపీ జనసేనకు సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ద్వారంపూడి గారు గ్రంథి శ్రీనివాస్ గారు పంచాయతీ ఏంటి సార్? ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు ఏం చేయలేరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, కాకినాడ సిటీ కావనండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కావనియండి, ఆయన జగన్తో సమానం. అంత క్యాపబిలిటీ, అంత కెపాసిటీ, అంత లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున కాపు ఉద్యమాలకు కావనియండి, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి కాపు ఉద్యమాలు చేయడానికి ఎంతో రకంగా సహాయపడిన వ్యక్తి. ఎన్నో రకాలుగా అక్కడ ఉన్నతి కోసం, కాకినాడ ఉన్నతి కోసం, ఆ రెండు జిల్లాల ఉన్నతి కోసం పాటుపడిన వ్యక్తి. ఆర్థికంగా అన్ని రకాలుగా. ఈరోజు ఒకటే సార్, వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఉద్యమ నాయకులు తిడతారు, ఉద్యమ నాయకులు చిన్నచూపు చూపిస్తారండి. ఉద్యమం చేసిన లక్ష్మణ్ జనసేన నాయకుల్ని అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ మీద అటాకులు చేశారు. కీర్తన గారు ఏం జరిగింది కాకినాడలోని? ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం ద్వారంపూడి గారు అంటే? ఖచ్చితంగా ఒక నిమిషం లక్ష్మణ్ అది ఆవిడ చెప్పిన తర్వాత నువ్వు కంటిన్యూ చేద్ది. కానీ కీర్తన గారు సార్, మీ అందరికీ తెలుసు, జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా, మేము డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే అడ్డుపడుతున్నా కూడా ఎలా మేము దూసుకెళ్లి ముందుకెళ్లి పనిచేస్తుంటాం మీకు. అలాగే మా వాళ్ళు కూడా అక్కడున్న అరాచకాలను అరకెట్టడం కోసం మా మహిళా నాయకురాలు కానీ మా లీడర్స్ కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పరిచే విధంగా లకారంతో బూతులు తిట్టేస్తున్నారు సార్. అటువంటి బూతులు తిట్టిన వీడియోలో మీ సోషల్ మీడియాలో వచ్చాయి, మీరు చూస్తున్నారు. అటువంటి ఇష్యూస్ కి పాల్పడుతూ వెనకల నుండి నడిపేస్తూ మాకేం తెలీదు, మా కార్యవర్గం మా మీద అభిమానంతో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారు అలాగే వీళ్ళ తరపు మద్దతుదారులు వైసీపీ వాళ్ళు మా మహిళా నేతల్ని, మా మహిళా మనులు ఎవరైతే లీడర్స్ గా ఉన్నారు స్టేట్ క్యాడర్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టున్నారు సార్. లకారం బూతులతోనే ప్రత్యక్షంగా ఆ వీడియోలో పార్టీ ఆఫీస్కి వచ్చింది. మేము ఇక్కడ మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళ పేరు చెప్పలేకపోతున్నాం, కానీ అంత విధంగా దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కామెంట్ చేస్తారు, ఆయన కార్యవర్గాన్ని ఇబ్బంది పెడతారు. మా డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రోగ్రామ్స్ చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ పోలీస్ వ్యవస్థని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి వాళ్ళు నిజంగా లీడర్స్ అంటారా? మీకు ఎందుకంటే భయం? మేము డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే మమ్మల్ని ఎందుకు అడ్డు పెడుతున్నారు? ఏంటి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే దాన్ని ద్వారంపూడి గారు అడ్డుకుంటే అటాక్ చేశారా? మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడ్డుకొని చూపించారు, ఇలా ఉన్నాయి మీ రోడ్లు, ఎలా ఉన్నాయి మీ స్థితి ఇలా ఉంది, ఎందుకు మీరు రోడ్లు వేయట్లేదు అలా అంటే లకార బూతులు మాట్లాడుతున్నారు సార్. డైరెక్ట్ గా లేడీస్ నే బూతులు మాట్లాడేస్తున్నారు. అందుకనా పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం?